ఏకచక్రేశ్వర శివాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకం పూజా కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి కార్తీక మాసం భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తుంటారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటే పంటలు సమృద్ధిగా పండిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థించాలి అని అన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యను బోధించాలి అని, భారతదేశంలోని విద్యావంతులు విద్యార్థులు చైనా దేశంతో పోటీ పడే విధంగా ఎదగాలి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్ము పద్మావతి శరత్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, గ్రంథాలయం చైర్మన్ రాజీరెడ్డి, తాహెర్ బిన్ హమ్దాన్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరంకి ఒకసారి ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో కార్తీక మాసం వస్తుంది. అందరం పూజలు చేసుకుంటూ ఆ భగవంతులను ప్రార్థన చేస్తూ, చాలామంది నాన్ వెజ్ ఉన్నా కానీ వెజిటేరియన్కి వచ్చేసి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మేము దాన్ని కార్తీక మాసం దృష్టిలో పెట్టుకునే శివాలయానికి వచ్చి శివుడు గారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. నేను ఆ శివుడికి ప్రార్థించాను, రైతులందరూ బాగుండాలి, పిల్లలందరూ విద్యావంతులు కావాలి,
నా స్కూల్ కాలేజ్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ నా పిల్లల్ని మంచి విద్యావంతులు చేయాలని ప్రార్థించాం. తప్పనిసరిగా మంచి విద్యావంతులు కావాలి. మన భారతదేశం టెక్నాలజీ మరి మన తెలంగాణ టెక్నాలజీ కూడా బాగా పెంచుకొని చైనాతో కాంపిటీషన్ చేసే విధంగా పెరగాలని. వేరే దేశాలకు పోతే మనకు అందరికి రిటర్న్ పంపిస్తూ ఉన్నారు కాబట్టి అలా కాకుండా మన తెలివి మనం తెచ్చుకొని మనం అన్ని చేసుకుని ఉందని పూజించాం.